నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరం న్యాయస్థానాల సముదాయం వద్ద శనివారం భీమవరం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి భీమవరం వారిచే ఉచితంగా న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి, న్యాయవాది గుమస్తాలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి శ్రీసత్యాదేవి ప్రారంభించి మాట్లాడారు. పని ఒత్తిడితో సమయానికి హాస్పిటల్కి వెళ్లకపోవడం వల్ల కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ విధమైన శిబిరాన్ని నిర్వహించడం ద్వారా అందరూ ఒకే చోట పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్య ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో భీమవరంలోని మ్యాక్స్ విజన్ కంటి హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని న్యాయవాదులు, ఉద్యోగులు, న్యాయవాద క్లర్క్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు బి అప్పలస్వామి, ఏ పవన్ కుమార్, జి సురేష్ బాబు, డి ధనరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మొగుళ్ల వెంకటనారాయణరావు, పరిపాలనాధికారి సీతారామరాజు, ఏజీపీ యు వరప్రసాద్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు. మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి సిబ్బంది బి ఫణికృష్ణ, పి చిన్న, కె దివ్య కంటి పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు, సలహాలు ఇచ్చి అందరికీ ఫ్యామిలీ కూపన్ కార్డులను ఇచ్చారు. ఫిబ్రవరి 9వ తేదీన జరిగే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం విజయవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి ఆదేశించారు. భీమవరం జిల్లా కలెక్టరేట్ జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సంబంధిత అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణలో భాగంగా 1 నుండి 19 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లలు జిల్లాలో 3,25,385 మందిని గుర్తించడం జరిగిందని, వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి ప్రతి ఒక్కరూ వేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరు కార్యదర్శి శ్రీ కె రత్నప్రసాద్ స్థానిక ప్రత్యేక కారాగారాన్ని తనిఖీ చేశారు. దీనిలో భాగంగా ఆర్థిక స్తోమత లేక జైలు ముద్దాయిలుగా కొనసాగుతున్న నేరం చేసే నాటికి 18 సంవత్సరాల లోపు ఉన్న జైలు ముద్దాయిల వివరాలను తీసుకున్నారు. ఉన్నత న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఉచిత న్యాయ సహాయం ద్వారా నిరుపేద ముద్దాయిలకు కారాగారం నుండి విముక్తి కల్పించే యోచనలో ఉన్నట్లు కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమవరం న్యాయమూర్తులు ఏ పవన్ కుమార్, జి సురేష్ బాబు, డి ధనరాజు, కారాగారం పర్యవేక్షణాధికారి డి వెంకటగిరి, ప్యానెల్ న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో ఒకటి లేకపోవటం అంటే మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తేటతెల్లమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం విమర్శించారు. శనివారం స్థానిక ప్యాడియన్ రైస్ మర్చెంట్స్ భవనంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కరెన్ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరొకసారి నిరాశకు గురిచేసిందని అన్నారు. మరోసారి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో కొనసాగించే విషయం గాని, పోలవరం నిర్వాసితుల విషయం గాని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప ఉక్కు ఫ్యాక్టరీ, అమరావతి రాజధానికి నిధులు, విభజన హామీల ప్రస్తావన వంటి తదితర ఏ అంశాలు ప్రస్తావించకపోవడం దారుణమని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ జిల్లాలో కాలుష్యం పెద్ద సమస్యగా ఉంటుందని అన్నారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. కాలుష్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో డెల్టా ఆధునీకరణ పనులు 7 గడుస్తున్నా కనీసం పూర్తి కాలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్, బి వాసుదేవరావు, డి కళ్యాణి, చింతకాయల బాబురావు, కౌరు పెద్దిరాజు, పివి ప్రతాప్, జిల్లా కమిటీ సభ్యులు కె రాజారావు మోహన్ రావు, జక్కంశెట్టి సత్యనారాయణ, ఏ అజయ్ కుమారి, మామిశెట్టి రామంజనేయులు, గొర్ల రామకృష్ణ, సీనియర్ నాయకులు చుత్తిగ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐటీఐ డిప్లొమా చదివిన వారికి ఎలక్ట్రికల్ వెహికల్ సర్వీస్ లీడ్ టెక్నీషియన్ కోర్సులో శిక్షణ పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని డిఆర్డీఏ పీడీ ఎన్ శివప్రసాద్ యాదవ్ తెలిపారు. నర్సాపురం మండలం పెదమైన వాణి లంకలో స్కిల్ కళాశాలలో శిక్షణకు 18 నుండి 35 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఉచిత భోజన వసతి సదుపాయం శిక్షణా కాలంలో కల్పిస్తారని అన్నారు. ఆసక్తి గలవారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాల కోసం 7981408883 లేదా 9110577979 కు సంప్రదించాలని కోరారు. అత్తిలిలో దాసం వెంకటప్రసాద్ ఇంటి వద్ద ధ్యానంపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ ధ్యానంపై శిక్షణ ఇస్తారని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రతినిధులు మాణిక్యాలరావు, పంజాబ్ ప్రసాద్ తెలిపారు. ధ్యానులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.
అద్దె టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ శనివారం నాటికి 508వ రోజుకు చేరండి. ఈడూరు గ్రామానికి చెందిన దారాబొత్తల చిన్న సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనేల ఆదినారాయణ, పోలిశెట్టి చంటి, కాసిగాని హనుమంతు, దాసరి నాగరాజు, ఆది సత్యనారాయణ, యోహాన్, బోడపాటి సూర్యచంద్రరావు, చేకూరు రవి, చిట్యాల పార్వతి పాల్గొన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని పైడిపర్రు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం ఏడుకొండలు కోరారు. పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి 10వ తరగతి విద్యార్థుల గృహాలను సందర్శించి సూచనలు, సలహాలు అందించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులు అందుబాటులో ఉంటూ సందేహాలు నివృత్తి చేసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు సెల్ ఫోన్స్, టీవీలకు దూరంగా ఉంచాలని కోరారు. పాఠశాల ఉపాధ్యాయులు ఎం యేసుకృప, రామకృష్ణ, జయరాజు పాల్గొన్నారు. తణుకు మండలం మండపాక గ్రామంలో ఆకస్మిక మృతి చెందిన కొండపల్లి శ్రీనివాస్ కుటుంబానికి వైఎస్ఆర్ బీమా పథకం కింద ₹1,00,000 చెక్కును వైఎస్ఆర్సీపీ తణుకు మండల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు అందజేశారు. మృతుడు గృహసారథి కావడంతో శ్రీనివాస్ కి రావాల్సిన ఇన్సూరెన్స్ త్వరగా వచ్చే ఏర్పాటు చేస్తామని, శ్రీనివాస్ కుటుంబానికి పార్టీ ఇప్పుడు అండగా ఉంటుందని బోడపాటి వీర్రాజు ధైర్యం చెప్పారు. వీర్రాజు వెంట పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న బ్రేక్.